నమస్తే. ఫిబ్రవరి 1, 2024 నాడు సెంట్రల్ గవర్నమెంట్ తన ఇంటీరియం బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇదే సందర్భంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారిని తెలంగాణకు సంబంధించినటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ గారు కలిసినటువంటి సందర్భం. ఆ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని రూట్స్‌ని ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో కలిపేటువంటి వాటిని నేషనల్ హైవేస్‌గా గుర్తించవలసిందిగా కోరినట్టుగా ఒక సమాచారం ఈరోజు ప్రముఖంగా దినపత్రికల్లో ప్రచురించబడ్డాయి. ఈ న్యూస్ పేపర్స్‌లో ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకుంటూ నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ ప్రపోజ్ చేయబడినటువంటి హైవేస్ ఏవైతే ఉన్నాయో వీటిలో గతంలో కొన్ని అడగడం జరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి ఎటువంటి స్టెప్స్ జరగలేదు. దానిలో ప్రధానమైనటువంటి రూట్ అల్లంపురం నుంచి నల్గొండకు ఉన్నటువంటి ప్రపోజల్. దీని గురించి చాలామంది వ్యూయర్స్, సబ్‌స్క్రైబర్స్ కూడా అడగడం జరిగింది. బట్ స్టేటస్ ఎట్లా ఉంది ఏమిటని. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఒక ప్రపోజల్ మాత్రమే. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి అష్యూరెన్స్ లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ ఈ 2024 సంవత్సరంలో ఫైనాన్షియల్ ఇయర్‌గా 2024, 25వ సంవత్సరంలో ఈ 6 రూట్‌లను టేకప్ చేసేందుకు అవకాశం ఉంది. దీనిలో భాగంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏమిటంటే గతంలో ఉన్నటువంటి రూట్స్ అన్నీ కూడా భారతమాల పరియోజన కింద తీసుకోబడింది. 2024 సంవత్సరం నుంచి ఉన్నటువంటి ఈ భారతమాల పరియోజన అనేటువంటి స్కీము భారతమాల పరియోజన 2.0గా మారింది. ఈ 2.0 భారతమాల పరియోజన స్కీమ్ కింద దేశవ్యాప్తంగా ఒక 5,000 కిలోమీటర్ల దాకా ఈ 4 లేన్‌గా చేయాలి అనేటువంటి ఆలోచనని సెంట్రల్ గవర్నమెంట్ ఒక కలిగి ఉంది. కాబట్టి ఇది ఒక లక్ష్యంగా పెట్టుకున్నటువంటిది ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు లింక్ చేసేటువంటి రూట్స్ కర్ణాటకకు సంబంధించిన వాటిల్లో కొంత ప్రోగ్రెస్ వస్తుంది అని చెప్పేసేసి అనుకుందాం. ఈ 6 రూట్‌లలో ఏమేమి ఉన్నాయనేది ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఈ రూట్‌లో మొదటిగా తీసుకోవాల్సినటువంటి హైవే ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ చుట్టూతో ఉన్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ అనేటువంటి పేరుతో ఈ రీజనల్ రింగ్ రోడ్‌ని నార్త్ పార్ట్, సౌత్ పార్ట్ 2 రూట్‌లుగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ నార్త్ పార్ట్‌కి సంబంధించినటువంటి వర్క్స్ ఇవన్నీ కూడా ఫుల్ స్వింగ్‌లో జరుగుతూ ఉన్నాయి. సౌత్ పార్ట్‌కి సంబంధించిన వరకు ఇంతవరకు గెజిట్ నోటిఫికేషన్ అనేటువంటిది ఇష్యూ చేయబడలేదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి వర్క్స్‌కి సంబంధించిన దాన్ని గౌరవనీయ మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారిని అడిగినట్లుగా ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ గ్రీన్ కలర్‌లో కనిపిస్తున్నటువంటి హైవే ఒకటి కొత్తగా కనెక్టివిటీగా రాబోతోంది. ఇది రీజనల్ రింగ్ రోడ్‌కి సంబంధించినటువంటి ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేగా మనం భావించాలి. ఇది అంటే ఇప్పుడు ఈ కనెక్టివిటీ ఈ రకంగా లేదు కాబట్టి కొత్తగా ఒక రూట్‌ని ఏర్పాటు చేయాల్సొస్తుంది. దీని ప్రకారంగా ఆర్ఆర్ఆర్ సదరన్ పార్ట్‌కి తీసుకున్నట్టయితే చౌటుప్పల్ నుంచి ప్రారంభమైనటువంటి ఈ విజయవాడ రూట్‌లో ఇది నాగార్జున సాగర్ రూట్‌లో ఉన్నటువంటి మాల్ దగ్గర నుంచి కల్వకుర్తి శ్రీశైలం రూట్‌లో ఉన్నటువంటి ఆమన్కల్‌ని టచ్ చేస్తూ, బెంగుళూరు రూట్‌లో ఉన్నటువంటి షాద్‌నగర్, అలాగే వికారాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఈ చేవెళ్ల ప్రాంతాన్ని టచ్ చేస్తూ, అలాగే బాంబే హైవేలో ఈ సంగారెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి కంది ఏరియాలో కలిసేటట్టుగా ఉన్నటువంటిది. ఇది మొట్టమొదటి ప్రపోజల్. ఇది ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేయమని చెప్పేసేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది దీనికి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి ప్రపోజల్స్ అనేటువంటివి గతంలో కూడా స్టార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం చేయటం జరిగింది. దీని తర్వాత రెండవ రూట్ ఏదైతే ఉందో ఇది మహబూబ్ నగర్ దగ్గరగా ఉన్నటువంటి మరికల్ అనేటువంటి ప్రాంతం నుంచి నారాయణపేట జిల్లా ప్రెజెంట్ నారాయణపేటగా ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో నారాయణపేట. ఈ పేట నుంచి కర్ణాటకలో ఉన్నటువంటి రామసముద్ర వరకు కూడా ఒక హైవేని అంటే ఈ 24 కిలోమీటర్ల లెంగ్త్‌లో ఉన్నటువంటి హైవేని నేషనల్ హైవేగా అప్‌గ్రేడ్ చేయవలసిందిగా మినిస్టర్ గారు కోరారు. అయితే దీనికి సంబంధించింది ఆల్రెడీ ఈ రోడ్ కనెక్టివిటీ ఉన్న కారణంగా ఈ హైవే ఏదైతే ఉందో ఇది బ్రౌన్ ఫీల్డ్ హైవే అయ్యేందుకు అవకాశాలుంటాయి. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా త్వరలో వచ్చేందుకు అవకాశాలున్నాయి. ఇది రెండవ హైవే. ఇక మూడవ హైవే విషయానికొచ్చినట్టయితే ఈ మూడవ హైవే ఒకప్పుడు కరీంనగర్ జిల్లాగా ఉన్న భాగం ఇప్పుడు పెద్దపల్లి జిల్లాగా ఉన్నటువంటి ఈ భాగం నుంచి పెద్దపల్లి నుంచి కాటారం అనేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడికి అంటే ఇక్కడ మనకు భూపాలపల్లి, జైల్పూర్ నుంచి మహదేవ్‌పూర్ నుంచి సిరోంచాను టచ్ చేస్తున్నటువంటిది మహారాష్ట్ర భాగంలోకి వెళ్తున్నటువంటి ఈ భూభాగాన్ని టచ్ చేస్తూ అంటే ఇది
353 హైవేని కలుపుతూ ఉండేటువంటి యొక్క భాగంగా ఈ కరీంనగర్ నుంచి కనెక్టివిటీ ఇవ్వడానికని ఇది రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది 3వ నెంబర్‌గా ఇవ్వచ్చినటువంటి హైవే. ఇది ప్రపోజల్‌గా ఇచ్చినటువంటి యొక్క 3వ హైవే. ఇక 4వ హైవే ఇది ఉన్న హైవేల్లో కల్లా చాలా లాంగ్ హైవేగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించింది నేషనల్ హైవే నంబర్ 44. ఇది పుల్లూరు అనేటువంటి ఒక ప్రదేశానికి సంబంధించినటువంటిది. ఇది సుమారుగా కర్నూలు ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్నటువంటిది. తుంగభద్ర రివర్‌కి దగ్గరగా ఉన్న భాగం. మానకొండూరు ఈ ప్రదేశంలో ఉన్నటువంటి టోల్ గేట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఇక్కడ ఉన్నటువంటి యొక్క అలంపురం శక్తిపీఠానికి సంబంధించినటువంటి యొక్క ఈ క్షేత్రాన్ని కలుపుకుంటూ, ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటిది కృష్ణా నది పైన ఒక కొత్తగా బ్రిడ్జ్ నిర్మించాల్సి వస్తుంది. ఈ భాగమంతా కూడా చిన్నపాటి రోడ్డు ఉన్నప్పటికీ, అంటే ఈ పుల్లూరు ప్రాంతం నుంచి ఇక్కడ అలంపురానికి చిన్నపాటి రోడ్డు ఉన్నప్పటికీని, ఇది కొత్తగా పెద్ద రోడ్డు వేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని గ్రీన్ ఫీల్డ్‌గా చూపించడం జరిగింది. ఈ హైవేకి సంబంధించినంత వరకు కూడా పరిశీలన చేసినట్టయితే, ఇది దాదాపుగా 50% గ్రీన్ ఫీల్డ్, 50% బ్రౌన్ ఫీల్డ్ హైవేగా వచ్చేందుకు అవకాశాలున్నాయి. ఎట్లా ఏమి అనేది ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియోని కూడా గతంలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ హైవేకి సంబంధించినంత వరకు ఈ ఇక్కడ అలంపురం దాటిన తర్వాత కృష్ణా నది పైన ఒక చిన్న బ్రిడ్జ్ కనెక్టివిటీ ఇచ్చినట్టయితే, ఈ భాగాల్లో అవి ఇప్పటికి ఇక్కడ వరకు కూడా ఒక రోడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి కారణంగా ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా ఇక్కడ జటప్రోలు ప్రాంతం వైపు దగ్గర ఈ హైవేలో కలుస్తుంది. జటప్రోలు, ఇటు పెంటవెల్లి, పెంటవెల్లి నుంచి ఈ భాగంలో ఉన్నటువంటి యొక్క కొల్లాపూర్, ఈ కొల్లాపూర్ ప్రాంతం నుంచి డైరెక్ట్‌గా లింగాల ప్రాంతం ఇది. ఈ లింగాల ప్రాంతం నుంచి ఇక్కడ అచ్చంపేట టౌన్ ఉంది. ఈ అచ్చంపేట నుంచి డైరెక్ట్‌గా హైదరాబాద్ హైవేలో ఇక్కడ ఈ రూట్ కలుస్తుంది. ఈ రూట్ కలిసిన తర్వాత ఇక్కడి నుంచి ఈ అచ్చంపేట హైవే నుంచి డిండి వరకు కూడా ఆల్రెడీ నేషనల్ హైవే నంబర్ 765 ఉన్నది టువర్డ్స్ శ్రీశైలం. ఈ హైవే నుంచి మళ్ళీ ఇది డిండి నుంచి టువర్డ్స్ దేవరకొండ వెళ్తుంది. ఇక్కడ 167 ఈ పాయింట్‌లో దేవరకొండ ఉంది. ఈ దేవరకొండ నుంచి మల్లేపల్లి, మల్లేపల్లి నుంచి డైరెక్ట్‌గా ఇక్కడ నల్గొండ వరకు కూడా రూట్ ఉన్నది. అంటే సుమారుగా డిండి నుంచి ఉన్నటువంటి ఒక భాగం ఇక్కడ దేవరకొండ వరకు నేషనల్ హైవేగా మార్చాల్సి ఉంటుంది. ఇది దేవరకొండ నుంచి మల్లేపల్లి మధ్య ఆల్రెడీ నేషనల్ హైవే ఉంది. అలాగే ఈ మల్లేపల్లి పాయింట్ నుంచి నాల్గొండ వరకు ఉన్నటువంటి రోడ్ ఏదైతే ఉందో దీన్ని కూడా నేషనల్ హైవేగా వైడనింగ్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇది అంటే ఇక్కడ సుమారుగా అచ్చంపేట ప్రెమిసెస్ నుంచి మొదలుపెట్టేసేసి డైరెక్ట్‌గా నల్గొండ వరకు రూట్ అనేది ఉంది కాబట్టి, ఈ భాగమంతా బ్రౌన్ ఫీల్డ్ హైవేగా మనం భావించాలి. ఈ భాగం ఏదైతే ఉందో రూట్ సరిగా లేనటువంటి ఈ భాగంలో కొత్తగా రోడ్లు వేయడం, తర్వాత ఇక్కడ మేజర్ బ్రిడ్జ్ కృష్ణా రివర్ పైన కన్‌స్ట్రక్షన్ చేయడం అనేటువంటిది ఇక్కడ చాలా అవసరమైనటువంటిది. ఇది జరిగినట్లయితే తెలంగాణ ప్రాంతంలోని ఇటు ఖమ్మం వైపు కానివ్వండి, నల్గొండ ఈ భాగాలకు ఆహ్, కర్ణాటక ఏరియాతో చాలా ఈజీ యాక్సెసిబిలిటీ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి కండిషన్‌లో దాదాపు హైదరాబాద్ మీదుగా వెహికల్స్ వెళ్లాల్సొస్తుంది. అలాగే లారీ ట్రాన్స్‌పోర్టేషన్స్ లాంటివి కూడా ఈ రూట్‌లో చాలా షార్ట్ కట్‌గా వెళ్ళేందుకు అవకాశం ఉంది. సో, ఈ ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ అయినట్టయితే హైదరాబాద్ సిటీ మీద ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు. దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ రూట్‌ని గమనించినట్టయితే ఇది వనపర్తి నుంచి మంత్రాలయాన్ని కలుపుతున్నటువంటి యొక్క హైవే. వనపర్తి నుంచి కొత్తకోట, కొత్తకోట నుంచి ఈ పెబ్బేరు మీదుగా ఉన్నటువంటి ప్రెజెంట్ ఉన్న హైవే ఇది బీచ్‌పల్లి. ఈ బీచ్‌పల్లి నుంచి హైవే 44 ఇలా డైవర్ట్ అయిపోయి స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతుంది టువర్డ్స్ బెంగుళూరు అండ్ మైసూర్. అయితే ఇక్కడి నుంచి గద్వాల్‌కి వెళ్ళి, గద్వాల్ నుంచి ఈ ఐజా ప్రాంతం నుంచి నాగలదిన్నె నుంచి మంత్రాలయానికి కలపాలనేటువంటి ఒక హైవే ప్రపోజల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రాలయానికి ప్లస్ వనపర్తి ఏరియాని కలపడానికని చెప్పి ఈ ప్రపోజల్ చేయడం జరిగింది. అయితే గతంలో నేను అభిప్రాయపడ్డ దాని ప్రకారంగా నా ఉద్దేశం ప్రకారం ఆల్రెడీ కొత్తకోట నుంచి పెబ్బేరు ఈ రూట్‌లో హైవే ఉంది కాబట్టి, ఈ కొత్తకోట, పెబ్బేరు మీదుగా కాకుండా వనపర్తి నుంచి డైరెక్ట్‌గా ఈ రూట్‌లో పెబ్బేరు వైపుగా వచ్చినట్లయితే డిస్టెన్స్ ఇంకా తగ్గుతుంది అనేది నా అభిప్రాయం. మీకెవరికైనా ఏది రకమైనటువంటి అభిప్రాయం ఉన్నా, ఇంకా ఇంతకన్నా షార్ట్ రూట్ ఏదైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్‌లో తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ ఇంకొక రూట్‌ని గమనించినట్లయితే ఈ హైవే మన్నెగూడ ప్రాంతం నుంచి వికారాబాద్, వికారాబాద్ మన్నెగూడ ప్రాంతం నుంచి వికారాబాద్, వికారాబాద్ నుంచి తాండూర్, తాండూర్ నుంచి జహీరాబాద్, జహీరాబాద్ నుంచి డైరెక్ట్‌గా బీదర్, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బీదర్ వరకు కూడా ఈ కనెక్టివిటీ ఇవ్వడానికని చెప్పేసేసి చేసినటువంటి ఇంకొక ప్రపోజల్. ఇవి దీనికి సంబంధించినటువంటి వాటిలోది. దీనికి సంబంధించినటువంటి న్యూస్‌ని ఏ విధంగా డిఫరెంట్ న్యూస్ పేపర్స్ దీన్ని ప్రెజెంట్ చేశాయి అనేది చూసినట్లయితే, నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ ఇక్కడ ఈ విధంగా ప్రెజెంట్ చేస్తూ వచ్చింది. తొలుత 6 రోడ్ల స్థాయిని పెంచాలని అడిగినట్లుగా
మొత్తం 15 రోడ్లను అప్గ్రేడ్ చేయమని అడిగినట్లు, దాంట్లో ఒక 6 రోడ్లను మాత్రం ప్రెజెంట్ అప్గ్రేడ్ చేయమని అడిగినట్టుగా చెబుతూ ఇక్కడ ఇన్ఫర్మేషన్‌ని ప్రెజెంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటిది గమనించినట్లయితే ఈ న్యూస్ ఐటెమ్‌ని కొద్దిగా ఫాస్ట్‌గా గమనిద్దాం. తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలతో పాటు సమీప రాష్ట్రాలను కలిపే 15 ముఖ్యమైన రోడ్లను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని ఆర్‌ఎండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. వీటిలో తొలుత 780 కిలోమీటర్ల పొడవున్న 6 రోడ్డును వచ్చే ఆర్థిక సంవత్సరంలో జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ ఘటకేసర్ ఎక్స్‌ప్రెస్ హైవే పనులు చాలా కాలం నుంచి నత్తనడక కొనసాగుతున్నట్టు తెలిపారు. ఈ అంశాలపై గురువారం ఆయన ఢిల్లీలో కేంద్ర రవాణా శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీతో చర్చించారు. రీజనల్ రింగ్ రోడ్డుపై సమగ్ర సమాచారంతో కూడిన ప్రాజెక్ట్ రిపోర్టును కేంద్ర మంత్రికి సమర్పించారు. సమావేశానంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొదటి ప్రాధాన్యత కింద 6 రోడ్లను అప్గ్రేడ్ చేయాలని గడ్కరీని కోరినట్టు తెలిపారు. వీటిలో చౌటుప్పల్, ఆమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి మొత్తం వచ్చేసేసి 182 కిలోమీటర్లు, మరికల్, నారాయణపేట, రామసముద్రం 63 కిలోమీటర్లు, పెద్దపల్లి, కాటారం 66 కిలోమీటర్లు, పుల్లూరు, అలంపూర్, జటప్రోల్, పెట్లవెల్లి, కొల్లాపూర్, మల్లేపల్లి, నల్గొండ 225 కిలోమీటర్లు, వనపర్తి, కొత్తకోట, గద్వాల, మంత్రాలయం 110 కిలోమీటర్లు, మన్నెగూడ, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, బీదర్ ఇది 194 కిలోమీటర్ల రోడ్డు ఉన్నట్టుగా చెప్పారని ఇక్కడ విషయాన్ని మెన్షన్ చేస్తూ, ఇక్కడ చిన్న బాక్స్ ఐటమ్‌గా ఇచ్చినటువంటి కాన్సెప్ట్‌లో రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగాన్ని చేపట్టాలి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇదే కాన్సెప్ట్‌ని వేరే న్యూస్ పేపర్స్ ఏ విధంగా చేశాయి, దీంతో పాటు కొద్దిగా డిఫరెంట్‌గా న్యూస్‌ని కవర్ చేసినటువంటి టాపిక్‌ని మనం చూద్దాం ఇప్పుడు. ఇది ఈనాడు న్యూస్ పేపర్ సేమ్ డేట్ ఇది 2 ఫిబ్రవరి నాటిది. ఇది ఈ విధంగా తెలియజేస్తూ వచ్చింది. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు తెలంగాణలోని 780 కిలోమీటర్ల పొడవైన 6 రాష్ట్ర రహదారులను ఈ 2024-25 బడ్జెట్‌లో పెట్టి జాతీయ రహదారులుగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని రోడ్ల సమస్యలపై గురువారం సాయంత్రం ఆయన రాష్ట్ర అధికారులతో కలిసి కేంద్ర మంత్రితో 2 గంటల పాటు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తొలి ప్రాధాన్యత కింద ఒకటవ హైవేగా చౌటుప్పల్, ఆమనగల్, షాద్నగర్, సంగారెడ్డి 182 కిలోమీటర్లు, మరికల్, నారాయణపేట, రామసముద్రం 43 కిలోమీటర్లు, పెద్దపల్లి, కాటారం 66 కిలోమీటర్లు, నాలుగో పార్ట్‌గా పుల్లూరు, అలంపూర్, జటప్రోల్, పెట్టవెల్లి, కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట, డిండి, దేవరకొండ, మల్లేపల్లి, నల్గొండ 225 కిలోమీటర్ల లెంత్. ఐదో పార్ట్‌గా వనపర్తి, కొత్తకోట, గద్వాల, మంత్రాలయం 110 కిలోమీటర్ల లెంత్‌లో, తర్వాత మన్నెగూడ, వికారాబాద్, తాండూర్, జహీరాబాద్, బీదర్ 134 కిలోమీటర్ల రూట్‌లో ఉన్నటువంటి రహదారులను అప్గ్రేడ్ చేయాలని కోరినట్టు చెప్పారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నల్గొండ బైపాస్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి డీపీఆర్‌ని కేంద్రానికి సమర్పించిన విషయాన్ని గడ్కరీ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. అలాగే నల్గొండలో 3 కిలోమీటర్ల రోడ్డు పొడవున వీధి దీపాలు, పక్క కాలువల నిర్మాణం చేపట్టాలని కోరినట్టు చెప్పారు. నల్గొండ జిల్లాలో ట్రాన్స్‌పోర్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ కోసం హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి పక్కన 25 ఎకరాలు గుర్తించామని, దానికి వన్ టైమ్ గ్రాంట్ కింద 65 కోట్లు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ఖమ్మం, మహబూబ్ నగర్ బైపాస్ అలైన్‌మెంట్లు, రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో యుటిలిటీ ఛార్జీల చెల్లింపు సమస్యలు పరిష్కరించినట్టు చెప్పారు. అంటే ఖమ్మంకి, మహబూబ్ నగర్‌కి బైపాస్ రూట్స్ అనేటువంటివి వచ్చేందుకు అవకాశం ఉంది. ఖమ్మంకి రింగ్ రోడ్ ఒకటి ఇప్పుడు ఆల్రెడీ గతం నుంచి చాలా కాలం నుంచి ప్రపోజల్‌లో ఉంది. కానీ దీనికి సంబంధించినటువంటి కవర్స్ ఎటువంటివి అనేది అవి స్టార్ట్ అవ్వలేదు. మహబూబ్ నగర్‌లో ఒకవైపు బైపాస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూర్తి స్థాయి రింగ్ రోడ్‌గా మాత్రం ఏర్పడలేదు. తెలంగాణకు అన్ని విధాలా సహకరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చారని, అన్ని రాష్ట్ర రహదారులను హైవేలుగా మారుస్తామని చెప్పారు. వీటికి సంబంధించినటువంటి ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్‌లకు సంబంధించింది ఈ న్యూస్ పేపర్ పార్ట్‌లో ఈ న్యూస్ క్లిప్పింగ్‌లో కవర్ చేయడం జరిగింది. భువనగిరి జిల్లా రాయగిరిలో తలపెట్టిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ నిర్మాణం, స్విమ్మింగ్ పూల్ ఏర్పాటుకు కేంద్ర క్రీడల మంత్రి అమర్ సింగ్ ఠాకూర్‌కి డీపీఆర్ సమర్పించినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు. ఇది పూర్తిగా టాపిక్ వేరే రకమైనటువంటి అంశం. ఖేలో ఇండియా కింద 33.5 కోట్లు మంజూరు చేయాలని కోరినట్టు చెప్పారు. గడ్కరీతో సమావేశంలో తాండూరు జడ్చర్ల ఎమ్మెల్యేలు బి మనోహర్ రెడ్డి, అనిరుద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అంటూ ఈనాడు ఈ విధంగా కవర్ చేస్తే, సాక్షి న్యూస్ పేపర్ దీనికి సంబంధించిన దాన్ని ఇంకొక విధంగా కవర్ చేస్తూ వచ్చింది. 15 రోడ్లను అప్గ్రేడ్ చేయండి అంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి రాష్ట్ర ఆర్‌ఎండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వినతి. న్యూఢిల్లీ తెలంగాణలోని జిల్లా కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, పర్యాటక తీర్థస్థలాలు, సమీప రాష్ట్రాలను కలిపే ముఖ్యమైన 15 రాష్ట్ర రహదారులను గుర్తించి వాటిని జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఆర్‌ఎండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జరిగిన భేటీలో వినతి పత్రం సమర్పించారు. ఈ రహదారులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని కోమటిరెడ్డి కేంద్ర మంత్రి గడ్కరీకి గుర్తు చేశారు.
ఇందులో మొదటి ప్రాధాన్యతగా 780 కిలోమీటర్ల పొడవైన 6 రహదారులను జాతీయ రహదారులుగా 2024-25 వార్షిక ప్రణాళికలో పెట్టి అభివృద్ధి చేయాలని కోరారు. మొదటి ప్రాధాన్యంగా అభివృద్ధి చేయాలని కోరిన 6 రోడ్డు మొత్తం లెంత్ 780 కిలోమీటర్లలో చౌటుప్పల్ ఇది NH 65 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పడం. అక్కడి నుంచి ఆమన్గల్, షాద్నగర్, సంగారెడ్డి ఇది కూడా NH 65లో ఉన్నటువంటి ఒక పార్టే. వీటిని కలుపుతూ 182 కిలోమీటర్ల లెంత్తో ఒక రోడ్డు. మరికల్ ఇది NH 167లో ఉన్నటువంటి ఒక పాయింట్. అక్కడి నుంచి నారాయణపేట, రామసముద్రం ఇది NH 150లో ఉన్నటువంటి ఒక భాగాన్ని కలుపుతూ ఉన్నటువంటి ఒక లింక్ రోడ్డు. ఇది మొత్తం టోటల్ లెంత్ 63 కిలోమీటర్లు. మూడవ రోడ్డుగా పెద్దపల్లి ఇది NH 1లోని కలుపుతున్నటువంటిది కాటారం. తర్వాత ఇది NH 353Cని కలుపుతున్నటువంటి ఒక భాగంగా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది మొత్తం లెంత్ 66 కిలోమీటర్లు. తర్వాత పుల్లూరు ఇది NH 44లో ఉన్నటువంటి ఒక హైవే నుంచి అలంపూర్, జటప్రోల్, పెంట్లవెల్లి, కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట, డిండి ఇది NH 765లో అంటే శ్రీశైలం హైవేలో కనెక్టివిటీ వస్తుంది. అక్కడి నుంచి డిండి నుంచి దేవరకొండ ఇది NH 176లో కలపడం. మల్లేపల్లి ఇది కూడా NH 167లో ఉన్నటువంటి రూట్. అక్కడి నుంచి నల్గొండలో ఉన్నటువంటి NH 565 కలుపుతూ రూట్ వేయమన్నట్టుగా అడిగారు. దీని టోటల్ లెంత్ వచ్చేసి 225 కిలోమీటర్స్. నెక్స్ట్ వనపర్తి, కొత్తకోట, గద్వాల, మంత్రాలయం ఇది NH 167 నుంచి వనపర్తిది స్టార్ట్ అయ్యి అది అక్కడ మంత్రాలయంలో కనెక్టివిటీ వస్తుంది. ఇది మంత్రాలయం దగ్గర ఉంది NH 167. ఇది టోటల్ లెంత్ వచ్చేసి 110 కిలోమీటర్స్. నెక్స్ట్ మన్నెగూడ ఇది NH 163లో స్టార్ట్ అయ్యి వికారాబాద్, తాండూరు, జహీరాబాద్, బీదర్ ఇది NH 50లో కలుస్తుంది. దీని టోటల్ లెంత్ వచ్చేసి 134 కిలోమీటర్లు. దీని ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి యొక్క ఈ గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ వీటికి సంబంధించినటువంటి టాపిక్స్, తర్వాత రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి ట్రాఫిక్స్, దీంతో పాటు ఒక ట్రాన్స్పోర్ట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి టాపిక్స్ని ఈ న్యూస్ క్లిప్పింగ్స్లో కవర్ చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ పేపర్లో ఈ క్లిప్పింగ్లో ఏమి ఇవ్వడం జరగలేదు. సో ఇవి దీనికి సంబంధించినటువంటి విషయాలు. దీనికి సంబంధించినటువంటి ఫర్దర్ ఫాలో అప్ అనేటువంటిది ఎలా ఉండబోతుంది, నోటిఫికేషన్స్ రాబోతున్నాయా, ఇందులో ఏ హైవేస్ని టేకప్ చేయబోతున్నారు అని ఏవేవి ఈ ప్లానింగ్ కమిషన్కి అందుతాయి అనేటువంటివి ఈ వివరాలు భవిష్యత్తులో చూడబోతున్నాం. ఈ టాపిక్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్ రావడం కోసం చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్స్ వస్తుంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీకు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.